ఈ నడుమ అన్ని పండుగలు రెండు దినాలే వస్తున్నాయి. ఎవళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఏదో ఒక రోజు పండుగ చేసుకుంటుర్రు. కొంతమంది అయితే ఏడికొచ్చిన పరిశాను పండుగ 2 రోజులు చేసుకుంటే అయిపోయాయి కదా అన్నట్టు కూడా చేసుకుంటుర్రు. గిట్లనే తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ కూడా కొంతమంది సోమవారం చేసుకుంటే ఇంతమంది ఏమో మంగళవారం చేసుకుర్రు. అన్నిటికీ మించి సర్కారోళ్ళ సంబరాలు జోరుగా నడిచినాయి. చూడుర్రి. పోయి మంగళవారం నాడు గౌరమ్మని ఇంట్లోకేంచి బయటికి ఎట్లా పంపిస్తాం అనుకున్నారో ఎట్టనో గాని ఊర్ల పోంటి సద్దుల బతుకమ్మ పండుగను చాలా దిక్కుల సోమవారమే చేసుకుండ్రు. ఊరు వాడ ధూమ్ధాం గట్టిగా నడిచింది. అయితే కొన్ని జాగాల్లో మాత్రం మంగళవారం కూడా సంబరాలు నడిచినాయి. సర్కారోళ్ళు పండుగ 30 తారీఖు నాడు చేసుకోవాలని చెప్పిండ్రు కాబట్టి పట్నంలో ఉన్న ట్యాంక్ బండ్ మీద జాతర పెద్దగానే చేసిండ్రు. రంగురంగుల లైట్లతోని తీరొక్క తీర్ల ముస్తాబు చేసిండ్రు. అమరవీరుల స్తూపం కాంచెల్లి ర్యాలీ తీసిండ్రు. కళాకారులంతా ఆడి పాడిండ్రు. ఇక ఎక్కడైనా వెనకకు తగ్గుతారేమో గానీ బతుకమ్మ ఆటపాటల కాడ మన అక్కచెల్లెన్లు అస్సలు వెనకకు తగ్గరు. సోమవారం రికార్డులు బద్దలు కొట్టేట్టు పండుగ చేసుకున్నా సరే మళ్ళా మంగళవారం కూడా అంతే ఎత్తున ఆడి పాడిండ్రు. ప్రకృతి దేవతకు పబ్బతి పట్టిండ్రు. అటు హుసేన్ సాగర్ల నీళ్ల మీద తేలే బతుకమ్మలు పెట్టిండ్రు. సెక్రటేరియట్ మీద లేజర్ షో చేసిండ్రు. గిట్లా సర్కారోళ్ళ బతుకమ్మ సంబరాలు జోరుగా నడిచినాయి. ఎప్పటికీ సద్దుల బతుకమ్మ వేడుకలు అన్ని దిక్కులా ఒక్కటే నాడు చేసేటోళ్ళు గాని ఈసారి 2 దినాలు ఘనంగా చేసిండ్రు.